నమస్కారం అండి. బుల్లితెర ప్రేక్షకులను ఊపిరి బిగుబట్టేలా చేస్తున్న సూపర్ హిట్ సీరియల్ నేటి ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా స్వరాజ్ బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని రేఖ తెలుసుకోవటం, అది కూడా ఒక రెస్టారెంట్లో వారిద్దరూ ముఖాముఖి ఎదురుపడ్డం వంటి సీన్లు ఈరోజు మనకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయి. అసలిదంతా ఎలా జరిగింది? వీరిద్దరూ ఒకరికొకరు ఎలా తారసపడ్డారు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇందు ఎగ్జామ్స్ రాయడానికి చాలా కంగారుగా ఉంటుంది. సమయం మించిపోతుండకెంతో తన కారు డ్రైవర్ను తొందరగా వెళ్లమని చెప్తుంది. స్పీడ్గా వెళ్లన్నా లేకపోతే ఎగ్జామ్కి లేట్ అయిపోతుంది అని టెన్షన్ పడుతుంటుంది. సరిగ్గా అదే సమయంలో అటుగా బైక్ మీద వస్తున్న మన స్వరాజ్ ఇందు వస్తున్న కార్ను అనూహ్యంగా ఢీకొంటాడు. ఈ ప్రమాదంలో స్వరాజ్ బైక్ మీద నుండి కింద పడిపోతాడు. కిందపడిన స్వరాజ్ ఎదురుగా ఉన్న కార్ని చూసి ఒక అంచనాకు వస్తాడు. అబ్బో, కార్ చూస్తుంటే చాలా ఖరీదైనదిలా ఉంది. వీళ్ళెవరో బాగా కోటీశ్వర్లై ఉంటారు. ఇప్పుడు ఎలాగైనా నా నటనతో వీరి దగ్గర ఓ 20,000–30,000 రూపాయలు వసూలు చెయ్యాలి అని మనసులో ప్లాన్ వేస్తాడు. వెంటనే అక్కడున్న జనం చూస్తుండగా, అయ్యో, నా కాలు విరిగిపోయింది, ఎవరో ఒకళ్ళు నన్ను రక్షించండి, దీనికి ఎన్ఆర్ఐ స్కానింగ్ చేయించాలి, చేయి కూడా తిరగడం లేదు, కనీసం 20,000 ఖర్చవుతాయి అంటూ నొప్పులతో విలవిలలాడుతున్నట్లు పెద్ద డ్రామా మొదలుపెడతాడు. ఇంతలో ఆ కారు నుండి ఇందు కిందకు దిగుతుంది. కారు దిగివచ్చిన ఇందును చూడగానే స్వరాజ్ తన నటనలో డోస్ ఇంకా పెంచుతాడు. చుట్టుపక్కల వాళ్లు కూడా ఇందును నిలదీయడం మొదలుపెడతారు. ఏమ్మా, అంత పెద్ద కారేసుకుని వచ్చి మనిషిని గుద్దేసి చంపేద్దామనుకుంటున్నావా? దిగు, కారు దిగు అని ఒక వ్యక్తి గట్టిగా అరుస్తాడు. ఇందు శాంతంగా వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడక్కడున్నవారు, చూడు తల్లి, ఇతనికి గట్టిగా దెబ్బలు తగిలాయి, బాడీ మొత్తం చెకప్ చేయించాలి, స్కానింగులు తీయించాలి, చూస్తుండే కనీసం 20,000–30,000 రూపాయలు ఖర్చయ్యేలా ఉంది, ఆ డబ్బులివ్వు అని డిమాండ్ చేస్తారు. స్వరాజ్ కూడా దెబ్బ తగిలినట్లు నటిస్తూ ఇందువైపు దీనంగా చూస్తాడు. కాని మన ఇందు సామాన్యురాలు కాదు. తను ఒక్క క్షణం స్వరాజ్ వైపు, అతని బైక్ వైపు తీక్షణంగా చూసి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. మీరు నాకు 20,000 ఇవ్వడమేంటి? మీరే తిరిగి నాకు 50,000 రూపాయలు కట్టాలి అని బాంబు పేలుస్తుంది. ఆ మాట వినగానే స్వరాజ్ ఒక్కసారిగా షాకవుతాడు. దెబ్బలు తిన్న నటనను పక్కన పెట్టి, ఏంటి, మేమెందుకు మీకు 50,000 కట్టాలి అని నోరెళ్లబెడతాడు. అప్పుడు ఇందు తన తెలివితేటలతో అతన్ని ఇరికించడం మొదలుపెడుతుంది. ఇదిగో చూడు, నువ్వు రాంగ్ రూట్లో వచ్చావు, దానికి తోడు చెవిలో హెడ్ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నావు, కనీసం హెల్మెట్ కూడా లేదు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ అతిక్రమించింది నువ్వు. ఆ సీసీ కెమెరాలు చూస్తే అసలు తప్పెవరిదో ఇప్పుడే తేలిపోతుంది. నా కారుకు తగిలిన దెబ్బకు, నా సమయం వృధా చేసినందుకు నువ్వే నాకు పెనాల్టీ కట్టాలి అనంటుంది. ఇందు మాటలకు స్వరాజ్ మనసులో, అమ్మో, ఇది మామూలు రాక్షసులా లేదు, దేనికి వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి అన్నట్టుగా అడ్డంగా లింకులు పెట్టేస్తోంది అని భయపడతాడు. ఇందు మాత్రం వదలకుండా, ఏంటి ఆలోచిస్తున్నావా? త్వరగా డబ్బు కట్టు, నాకు ఎగ్జామ్ టైం అయిపోతుంది అని నిలదీస్తుంది. దీంతో స్వరాజ్కు అర్థమవుతుంది, ఇక్కడ తన పప్పులు ఉడకవని. ఇందు వేసిన లాజిక్లకు స్వరాజ్ దగ్గర సమాధానం లేకుండా పోతుంది. డబ్బులు కడతావా లేక పోలీస్ స్టేషన్కు వెళ్దామా అని నిలదీయడంతో స్వరాజ్ మెల్లగా తన బైక్ అందుకుంటాడు. నా దగ్గర డబ్బుల్లేవు, ఏమీ లేవు అని బుకాయించి అక్కడ్నుండి గబగబా చెక్కేస్తాడు. ఇందు తనలో తాను నవ్వుకుంటూ, ఈ ఇందు అంటే ఏమనుకున్నావో, అంత ఈజీగా లొంగుతాననుకున్నావా అని గొణుక్కుంటూ సమయం మించిపోతుందని కంగారుగా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతుంది. మరోవైపు స్వరాజ్ తన స్నేహితుడు రాజు కోసం రెస్టారెంట్కి వెళ్లాల్సుంటుంది. బైక్ యాక్సిడెంట్ వల్ల కొంచెం లేట్ అవడంతో రాజు ఫోన్ చేసి కసురుకుంటాడు. వస్తున్నాన్రా, తొందరగానే వస్తున్నాను అని చెప్పి స్వరాజ్ అక్కడికి చేరుకుంటాడు. ఏంట్రా, ఇంత ఆలస్యమైంది అని రాజు అడగ్గానే, అదో పెద్ద కథరా, దారిలో ఒక మొండిదెదురైంది, నేనే మొండివాణ్ణనుకుంటే అది నాకన్నా పెద్ద మొండిదాన్లా ఉంది, అందుకే ఆలస్యమైంది అని ఇందు గురించి చెప్తాడు. అయితే స్వరాజ్ ఆ రోజు మామూలుగా లేడు. ఒక పెద్ద పార్టీతో ల్యాప్టాప్ డీల్ మాట్లాడాల్సుండటంతో చాలా రిచ్గా, ఒక కోటీశ్వరుడిలా డ్రెస్ చేసుకుని వస్తాడు. అతన్ని చూసి రాజు మురిసిపోతూ, ఏంట్రా, నువ్వచ్చం రారాజులా ఉన్నావ్, నిన్ను చూస్తే కోట్లకు వారసుడివి అంటే ఎవరైనా నమ్మేస్తారు అని పొగుడుతాడు. దానికి స్వరాజ్ నవ్వుతూ, మరి ఏమనుకున్నావ్, ఇంత పెద్ద హోటల్కొచ్చేటప్పుడు కనీసం ఈ మాత్రం గెటప్ లేకపోతే ఎలా ఉంటుంది, అందుకే ఈ రేంజ్లో రెడీ అయ్యాను అని చెప్తాడు. ఇద్దరూ కలిసి కాన్ఫిడెంట్గా ఆ విలాసవంతమైన హోటల్లోపలికి అడుగుపెడతారు. అక్కడ వారికోసం ఒక వ్యక్తి ల్యాప్టాప్ డీల్ కోసం వేచి చూస్తుంటాడు. స్వరాజ్ ఆ వ్యక్తికి ల్యాప్టాప్ చూపిస్తూ దాన్ని చెక్ చేయిస్తుంటాడు. సరిగ్గా అదే హోటల్లోకి రేఖ, ఆమె భర్త భూషణం మరియు వారికి అప్పు ఇచ్చిన చక్రీ కూడా అడుగుపెడతారు. ఒక్కరి వెనక ఒకరు అదే హోటల్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు ఇంకా గమనించుకోలేదు.
స్వరాజ్ తన డీల్లో బిజీగా ఉండగా అదే హోటల్లోకి ఐశ్వర్య తన స్నేహితులతో కలిసి ప్రవేశిస్తుంది. అప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చిన ఐశ్వర్యను ఆమె ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఎలా రాశావే అని అడుగుతారు. దానికి ఐశ్వర్య చాలా నిర్లక్ష్యంగా నేను చదివితే కదా బాగా రాయడానికి ఏదో నోటికొచ్చినట్టు 4 గీతలు గీసి పడేశాను అంతే అని బదిలిస్తుంది. మరి ఫెయిలైతే ఎలా అని ఫ్రెండ్స్ అడగ్గానే నేను పాసైతే ఏంటి అవ్వకపోతే ఏంటి, నేను కొన్ని కోట్ల ఆస్తికి వారసురాల్ని, ఒక మహారాణ్ణి అంటూ తన గర్వాన్ని ప్రదర్శిస్తుంది. ఐశ్వర్య ఆస్తి గురించి ఫ్రెండ్స్ ఆరా తీయగా మా అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో చనిపోయారు, కాని నాకు మా మేనత్త రేఖ ఉంది. తను నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా కందిపోకుండా చూసుకుంటుంది. ఆ రేఖ ఆస్తి మొత్తం నాదే అని గొప్పలు చెప్పుకుంటుంది. ఆ చదువు ఫిట్నెస్ తనకేం అవసరం లేదని, విలాసంగా బ్రతకడమే తన పని అని ముచ్చట్లు పెడుతుంది. కొంచెంసేపు అక్కడే గడిపి వెళ్దామని, లేదంటే అత్తయ్య ఎగ్జామ్ గురించి 1,00,000 ప్రశ్నలు వేస్తుందని స్నేహితులతో కలిసి అక్కడే కూర్చుంటుంది. మరోవైపు అదే రెస్టారెంట్లో రేఖ తన భర్త భూషణంతో కలిసి చక్రి అనే వ్యక్తిని కలుస్తుంది. చక్రి రేఖా దంపతులకు భారీ మొత్తంలో అప్పు ఇచ్చుంటాడు. రేఖ చాలా వినయంగా, చక్రిగారు మాకొక్క ఏడాది సమయం ఇవ్వండి, భూషణం చేసిన అప్పు మొత్తం తీర్చేస్తాం అని బతిమాలుతుంది. కాని చక్రి విసుగ్గా, ఎన్ని సంవత్సరాలు గడివివ్వాలి రేఖా, అసలు నా దగ్గర మీ ఆయన తీసుకున్న బాకీ ఎంతో తెలుసా, అక్షరాలా 50 లక్షల రూపాయలు అని బాంబు పేలుస్తాడు. ఆ మాట వినగానే రేఖ ప్రాణాలు ఒక్కసారిగా పోయినట్లవుతాయి. తన భర్త ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేశాడని ఆమె ఊహించదు. ఏంటి 50 లక్షలా అని రేఖ షాకవ్వగా భూషణం తలదించుకుంటాడు. చక్రి చెప్పిన 50 లక్షల అప్పు మాట వినగానే రేఖకు భూషణం మీద అంతులేని కోపం వస్తుంది. కాని బయటికి ప్రదర్శించకుండా చక్రిని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తుంది. చూడండి చక్రిగారు, ఇప్పటికిప్పుడు అంత డబ్బు కట్టడం మా వల్ల కాదు. కాని మా మీద నమ్మకం ఉంచండి. ఇందుకి 20 ఇయర్స్ రాగానే తనతో సంతకం పెట్టించుకుంటాను. ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం మా సొంతం అవుతుంది. అప్పుడు మీ పైసా కూడా వదలకుండా తీర్చేస్తాను అని హామీ ఇస్తుంది. దానికి చక్రి వెటకారంగా నవ్వుతూ, రేఖా, నువ్వు చాలా తెలివైన దానివని అనుకున్నాను. కాని ఇలాంటివాణ్ణి పెళ్లి చేసుకున్నావేంటి? నువ్వు కష్టపడి సంపాదిస్తుంటే నీ భర్త మాత్రం క్లబ్బుల వెంట తిరుగుతూ నా దగ్గర అప్పులు చేస్తున్నాడు. దుగ్గిరాల ఇంటి వారసిరాల్ని అని చెప్పుకునే నీకు నీ భర్తను కంట్రోల్లో పెట్టుకోవడం కూడా తెలియదా అని అందరి ముందు అవమానిస్తాడు. ఆ మాటలు రేఖకు ఈటల్లా తగుల్తాయి. భూషణం వైపు కోపంగా చూస్తూ చక్రీని నచ్చజెప్పి అక్కడ్నుండి పంపిస్తుంది. చక్రి వెళ్ళిపోగానే రేఖ భూషణంని నిలదీస్తుంది. ఏంటిదంతా, మనమేమింకా ఈ ఇంటికి యజమానులం కాలేదు. ఆ ఇందు సంతకం పెడితేగాని ఆస్తి మన పేరుమీదికి రాదు. అప్పటివరకు మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తుంది. అప్పుడు భూషణం, మరి ఆస్తి మొత్తం ఐశ్వర్యకే వెళ్తుంది కదా అని అడుగుతాడు. దానికి రేఖ, లెక్క ప్రకారం ఐశ్వర్యదే, తను నా మేనకోడలు కాబట్టి తనకే ఇవ్వాలి. కాని నాకు ఒక కొడుకున్నాడు కదా, అందుకే ఆస్తిని 2 భాగాలు చేసి ఇద్దరికీ న్యాయం చెయ్యాలనుకుంటున్నాను. ఆ ఐశ్వర్యను నేను మహారాణిలా చూసుకుంటున్నది అందుకే అని తన అసలు ప్లాన్ బయటపెడుతుంది. ఇలా ఆస్తి పంపకాల గురించి, అప్పుల గురించి సీరియస్గా మాట్లాడుకుంటున్న రేఖకు అదే రెస్టారెంట్లో తను అస్సలు ఊహించని ఒక వ్యక్తి కనిపించబోతున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే రేఖ గతం మొత్తం కళ్ల ముందు కదులుతుంది. రేఖాభూషణం తమ అప్పుల గురించి, ఆస్తి కుట్రల గురించి మాట్లాడుకుంటూ ఉండగా అదే హోటల్లో మరోవైపు ఐశ్వర్య తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడుపుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో స్వరాజ్ తన ల్యాప్టాప్ డీల్ పూర్తి చేసుకుని ఆ వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉంటాడు. తన స్నేహితుడు రాజుతో కలిసి బయటికి వచ్చేద్దామని అనుకుంటూ ఉండగా స్వరాజ్కు ఒక ఆలోచన వస్తుంది. రేయ్ రాజు, ఈ హోటల్లో కాఫీ తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా చాలా ఖరీదుంటుంది కదా. ఎలాగో ఈరోజు మనకు డబ్బులు వచ్చాయి, ఒక్కసారి ఇక్కడి రుచి చూసేద్దాం. నువ్వు వెళ్ళి ముందు మనిద్దరికీ 2 జ్యూసులు తీసుకురా అని పంపిస్తాడు. రాజు జ్యూస్ తీసుకురావడానికి కౌంటర్ వైపు వెళ్తాడు. ఇదంతా గమనిస్తున్న ఐశ్వర్యకు ఒక అల్లరి ఆలోచన వస్తుంది. తన ఫ్రెండ్స్తో, ఇలా కూర్చుని తినడం బోరు కొడుతోంది, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని అంటుంది. అదిగో అక్కడ లైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి జ్యూస్ కోసం వెళుతున్నాడు కదా, అతను తిరిగి వచ్చేటప్పుడు ఆ జ్యూస్ కింద పడిపోవాలి. ఇదే నేను మీకిచ్చే టాస్క్ అని చెప్తుంది ఐశ్వర్య. ఫ్రెండ్స్ భయపడటంతో, సరే నేనే చేస్తాను చూడండి అని ఐశ్వర్య లేచి వెళ్తుంది. రాజు జ్యూస్ గ్లాసులతో తిరిగి వస్తుండగా ఐశ్వర్య కావాలనే తన కాలు అడ్డుపెడుతుంది. దీంతో రాజు అదుపు తప్పి సరిగ్గా పక్కనే కూర్చుని ఉన్న రేఖ మీద ఆ జ్యూస్ మొత్తం వలకబోస్తాడు. ఒక్కసారిగా జ్యూస్ తన ఖరీదైన చీరపై పడటంతో రేఖ షాక్తో పైకిలేస్తుంది. ఐశ్వర్య దూరం నుండి చూసి, అమ్మో ఆంటీనా, ఆంటీ ఇక్కడే ఉందని నేను గమనించలేదే అని కంగారుగా పక్కకు తప్పుకుంటుంది. రేఖ కోపంతో ఊగిపోతూ రాజును తిట్టడం మొదలుపెడుతుంది.
కాని అక్కడికి వస్తున్న స్వరాజ్ని చూసిన రేఖకు ఒక్కసారిగా ప్రాణాలు ఆగిపోయినంత పని అవుతుంది. జ్యూస్ తనమీద పడటంతో రేఖ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. రాజు ఎంత క్షమాపణలు చెబుతున్నా ఆమె వినదు. నీకు కళ్ళు నెత్తిమీదున్నాయా? అసలు నీకు కనిపిస్తుందా? నా కాస్ట్లీ శారీని పాడుచేస్తావా? అంటూ రాజును కొట్టడానికి చెయ్యెత్తుతుంది రేఖ. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన స్వరాజ్ గాలిలో ఉన్న రేఖ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రేఖ షాక్తో వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా ఉన్న స్వరాజ్ని చూడగానే ఆమె కళ్లల్లో ఒక రకమైన భయం, ఆశ్చర్యం కనిపిస్తాయి. వీడెవడు? అచ్చం రాజులాగే ఉన్నాడేంటి అని ఆమె మనసులో ఒక అలజడి మొదలవుతుంది. స్వరాజ్ మాత్రం చాలా ధైర్యంగా, పొరపాటు జరిగిందని క్షమాపణ చెబుతున్నా కూడా ఎందుకు వినిపించుకోవట్లేదు మీరు? మనిషన్నాక పొరపాట్లు జరగవా? అని నిలదీస్తాడు. స్వరాజ్ అలా రేఖ చేతిని పట్టుకోవడం చూసి ఐశ్వర్య దూరం నుండి ఆశ్చర్యపోతుంది. అమ్మో, మా అత్తయ్యను చూస్తేనే అందరూ భయపడిపోతారు, కాని ఇతను చాలా డేరింగ్గా, డాషింగ్గా ఎదురుతిరిగి సమాధానం చెప్పాడు అని మురిసిపోతుంది. ఐశ్వర్య మనసులో, ఇతని డ్రెస్సింగ్ చూస్తుంటే ఏదో పెద్ద కోటీశ్వరుడిలా ఉన్నాడు, ఖచ్చితంగా ఇతనికి కొన్ని కోట్ల ఆస్తి ఉంటుంది, ఇలాంటివాడే నాకు కరెక్టు మొగుడు అని అప్పుడే కలలు కనడం మొదలుపెడుతుంది. మొదటి చూపులోనే ఐశ్వర్య మనసులో స్వరాజ్ స్థానం సంపాదించేస్తాడు. కాని ఆ స్వరాజ్ తన అత్తకు ఎంతటి శత్రువో, అసలు తమ ఇంటికి అతనికి ఉన్న సంబంధమేంటో ఐశ్వర్యకు తెలీదు. మరోవైపు రేఖ ఇంటికి చేరుకున్నాక కూడా ఆ షాక్ నుండి బయటపడలేకపోతుంది. గదిలోకి వెళ్లి మౌనంగా కూర్చుంటుంది. ఇంతలో పనిమనిషి కాఫీ తీసుకువెళ్తుంటే అపర్ణ ఆ కాఫీ తీసుకొని రేఖ గదిలోకి వెళ్తుంది. ఏంటి రేఖా, హోటల్కు వెళ్లిన దగ్గరనుండి ఇలా మౌనంగా ఉన్నావేంటి? ఎవరో అబ్బాయి ఎదురు తిరిగాడని భూషణం చెప్పాడు. అతను నీకు ముందే తెలుసా అని అపర్ణ ఆరా తీస్తుంది. అప్పుడు రేఖ తన భర్తతో రహస్యంగా, తెలుసు, అతనెవరో కాదు, అచ్చం మన అపర్ణ కూతురు కొడుకులా ఉన్నాడు. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లో వాడు చనిపోయాడు అనుకున్నాను, కాని వాడు బ్రతికే ఉన్నాడా? వీళ్లందరూ ఎలా బ్రతికారండి? వాణ్ణి చూస్తుంటే నాకు భయమేస్తోంది. డేరింగ్ డాషింగ్గా తయారయ్యాడు, మన అంతు తేల్చేలా ఉన్నాడు అని తన ఆందోళనను బయటపెడుతుంది. అయితే కాఫీ తీసుకుని వచ్చిన అపర్ణ రేఖ మాటలు విని ఒక్కసారిగా స్తంభించిపోతుంది. రేఖ తన గదిలో భూషణంతో అన్న మాటలు విన్న అపర్ణ ఒక్కసారిగా నిర్గాంతపోతుంది. నా మనవడు స్వరాజ్ బ్రతికే ఉన్నాడా? ఆ బాంబు పేలుడులో మేమంతా చనిపోయాడు అనుకున్న మా వంశాంకురం క్షేమంగా ఉన్నాడా? అని అపర్ణ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. రేఖ భయం చూస్తుంటే తన మనవడు మళ్లీ పుట్టిన రాజులాగే తయారయ్యాడని, తమ కష్టాలు తీర్చే మొనగాడు వచ్చేశాడని ఆమెకు అర్థమవుతుంది. ఆ ఆనందంలో అపర్ణ కళ్లవెంట నీళ్లు కారుతాయి. అక్కడ గదిలో రేఖ ఇంకా ఆందోళన పడుతూనే ఉంటుంది. చూడండి, ఇప్పటివరకు ఈ దుగ్గిరాల ఇంట్లో మనల్ని ఎదిరించే మగదిక్కులేదని మనం రెచ్చిపోయాం. కాని ఈ స్వరాజ్గాడు బ్రతికే ఉంటే వాడు ఖచ్చితంగా మన ఆధిపత్యాన్ని అడ్డుకుంటాడు. రెస్టారెంట్లో వాడు నా చెయ్యి పట్టుకుని నిలదీసిన తీరు చూస్తుంటే వాడు సామాన్యుడు కాదనిపిస్తోంది. మన పాపాల అంతు తేల్చేందుకే వాడు తిరిగి వచ్చినట్టున్నాడు అని భర్తతో తన భయాన్ని పంచుకుంటుంది. రేఖ మాటలు అపర్ణలో మరింత ధైర్యాన్ని నింపుతాయి. రేఖ అంతలా భయపడుతుందంటే వాడు నిజంగానే సింహంలా వచ్చుంటాడు. ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పాలి అని ఆతృతగా తన భర్త సుభాష్ దగ్గరికి పరుగున వెళ్తుంది అపర్ణ. సుభాష్ గదిలోకి వెళ్లి, ఏవండి, మనకు మంచి రోజులు వచ్చాయండి, మన మనవడు స్వరాజ్ బ్రతికే ఉన్నాడండి అని ఆవేశంగా చెబుతుంది. సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావపర్ణ? ఇది నిజమేనా అనడుగుతాడు. అప్పుడు అపర్ణ, నిజమేనండి, ఇందాకే రేఖ తన నోటితోనే చెప్పింది. రెస్టారెంట్లో వాడు రేఖను గడగడలాడించాడట. వాడు రేఖను ఎదిరించే తీరు చూసి తను వణికిపోతోంది. మన రక్తం, మన మనవడు వచ్చేస్తున్నాడు అని సంతోషంతో గెంతులేస్తుంది. సుభాష్ కళ్లల్లో కూడా ఆశలు చిగురిస్తాయి. సుభాష్ తన మనవడు స్వరాజ్ బ్రతికే ఉన్నాడన్న వార్త విని ఎమోషనల్ అవుతాడు. అపర్ణ, ఇన్నాళ్లుకు దేవుడు మన మొర ఆలకించాడు. మన వంశం నిలబడాలని, ఆ అన్యాయాన్ని ఎదిరించాలని స్వరాజ్ని క్షేమంగా ఉంచాడు. వాడు రేఖను ఎదిరించాడంటేనే అర్థమవుతోంది వాడు సామాన్యుడిగా కాదు, ఒక యోధుడిలా తిరిగి వస్తున్నాడని అని తన సంతోషాన్ని పంచుకుంటాడు. అపర్ణ, సుభాష్ ఇద్దరూ కలిసి త్వరలోనే తమ మనవడిని ఎలా కలుసుకోవాలి అని ప్లాన్ చేస్తుంటారు. కాని మరోవైపు రేఖ మాత్రం అస్సలు తగ్గదు. తన భర్త భూషణంతో, చూడండి, వాడు బ్రతికి వచ్చాడని వాళ్లు సంతోషపడేలోపే మనం వాడిని అడ్డుకోవాలి. ఈ ఆస్తిలో వాడికి చిల్లి గవ్వ కూడా దక్కకూడదు. ఇందుని ఒప్పించి ఆస్తి మన పేరుమీదకు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఇప్పుడు స్వరాజ్ని మన దారిలోకి రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం అని కుట్రలు పన్నుతుంది. అయితే ఐశ్వర్యమాత్రం అత్తకు తెలియకుండానే స్వరాజ్ ఫోటో కోసం, తన వివరాల కోసం వెతకడం మొదలుపెడుతుంది. స్వరాజ్కు తన గతం గురించి ఏం తెలుసు?
అపర్ణ దంపతులు తన తాతమామ్మలు అని స్వరాజ్ గుర్తుపడతాడా? అప్పుల బాధల్లో ఉన్న స్వరాజ్ ఐశ్వర్య తనపై చూపిస్తున్న ప్రేమని ఆసరాగా చేసుకుంటాడా? లేక తనని రోడ్డుమీద నిలదీసిన ఇందుతో మళ్లీ గొడవపడతాడా? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ తదుపరి స్థాయికి వెళ్లనుంది. రేఖ తన భర్త చేసిన 50 లక్షల అప్పును తీర్చడానికి ఏ పన్నాగాలు పన్నుతుందో, స్వరాజ్ తన రాకతో ఈ ఇంట్లో ఎలాంటి విప్లవాన్ని తెస్తాడో చూడాలి. ఫ్రెండ్స్, చూశారుగా, స్వరాజ్ రాకతో కథ మొత్తం రసకందాయంలో పడింది. రేఖ గర్వాన్ని అణచి అపర్ణ దంపతులకు స్వరాజ్ న్యాయం చేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు అసలు ఉత్కంఠ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.